శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 8 నుంచి 14 మధ్యలో వార ఫలాలు పరిశీలించినప్పుడు ధనుసు రాశి వారికి ధనస్థానంలో అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడింది. చాలా కమాండింగ్గా, నిష్పక్షపాతంగా, ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా భాగ్యాధిపతి రవి ధనస్థాన సంచారంలో జాతకుడికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం జరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదో ఒక ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉన్నతాధికారులు లాంటి వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ మీ పరిచయం అవడం జరుగుతూ ఉంటుంది. మీరు చెప్పింది వాళ్ళు ఎప్పుడూ పాటిస్తూ ఉంటారు. అలాగే కుజుడు పంచమాధిపతిగా ధనస్థానంలో మీలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని కుటుంబ సమస్యలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ధనం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి, అంటే మీ పిల్లలకి, వాళ్ళకి ఒక మంచి అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా ప్రభుత్వ ఉద్యోగం రావడం కానీ, హోదా పెరగడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే రాశ్యాధిపతి గురువు కూడా సప్తమ స్థానంలో రాశిని వీక్షించడం వల్ల ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని మీకు మీరే పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని కొత్త పరిచయాలు మీకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని కొత్త వ్యాపార అవకాశాలు కానీ, కొంతమందితో కలిసి మీరు ఏదైనా కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలన్నా, వృత్తిలో కొన్ని మార్పులు చేయాలన్నా కూడా ఈ సమయంలో మీకు కొంత మేధావులు, తెలివైన వారి యొక్క సహాయ సహకారాలు అందడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా తృతీయ స్థానంలో బుధుడు, శుక్రుడు. అంటే బుధుడు సప్తమ దశమాధిపతిగా 3వ స్థానంలో ఉంటూ లాభాధిపతి బుధుడితో శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు వృత్తిలో కొన్ని మార్పులు చేస్తారు. అంటే కొంత పబ్లిసిటీ లాంటిది కూడా చేస్తూ ఉంటారు. ఏదైనా మీడియా ఉపయోగించుకోవడం కానీ, అలాగే ఏదైనా ప్రకటనలు ఇవ్వడం కానీ, ఏదైనా టీవీ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఇటువంటి కొన్ని ఉత్సాహ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల జనరల్గా మీరు పాపులర్ అవుతూ ఉంటారు. వృత్తిరీత్యా చాలా బిజీగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రయత్నంలో కొన్ని కొత్త వారి పరిచయాలు ఏర్పడుతూ ఉంటారు. స్నేహితులు అవ్వచ్చు, స్త్రీలతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. అంటే ప్రతిదీ కూడా స్త్రీలు అంటే వేరే అర్థం కాకుండా మీ వృత్తికి సహకరించడం కానీ, విద్యార్థులుగా మీకు చేరడం కానీ, మీ ఫాలోవర్స్గా మారడం కానీ, మొత్తం మీద ప్రజల్లో పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది. మీరు ఈ సమయంలో ఏదైనా ఒక విద్యా సంస్థ స్థాపించాలన్నా, ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్నా, ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రారంభించాలన్నా, లేదంటే ధర్మ ప్రచారాన్ని చేపట్టాలన్నా 10 మంది సహాయ సహకారాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి సహకారం కన్నా పబ్లిసిటీ కూడా చాలా ఎక్కువ రావడం వల్ల అందరి గుర్తింపు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక 4వ స్థానంలో శని సంచారం వల్ల ఎంత కష్టపడ్డా కూడా చివరికి నిరుత్సాహంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక అపవాద లాంటిది రావడం జరుగుతుంటుంది. అనవసరంగా ఈ శ్రమ అంతా మనం నెత్తి మీద వేసుకున్నామేమో, ఇవన్నీ మనకు అవసరమా అనిపిస్తూ ఉంటుంది. అయినప్పుడు కూడా మీ కార్యక్రమాలు మీరు చేపడుతూనే ఉంటారు. ఏమాత్రం నిరుత్సాహపడకుండా, అంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు, ధర్మ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అనేక రకాలుగా విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. ఆ విమర్శలు ఎదుర్కొనే ముందుకెళ్ళినప్పుడే జాతకుడు తను అనుకున్నటువంటి ప్రయత్నంలో విజయం సాధించడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఇటువంటి పుణ్య కార్యక్రమాలు ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేద్దాం అనుకున్నప్పుడు కంపల్సరీగా కొంత వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని సాధించడమే ఈ జాతకుడి యొక్క ప్రత్యేకతగా కనబడుతూ ఉంటుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి కొన్ని కొత్త ప్రయత్నాలు నెరవేరుతూ ఉంటాయి. ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిని కంప్లీట్గా పక్కన పెట్టి కొత్త వ్యవహారాలు స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతకాలంగా ఉద్యోగం చేస్తూ పెద్దగా సక్సెస్ లేకపోవడం వల్ల దాన్ని పక్కన పెట్టి ఓన్గా మీ యొక్క వృత్తి, అది ఒక ఆఫీస్ పెట్టుకోవడం. అంటే మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు, ఒక ఆడిటర్ అవ్వచ్చు, ఒక విద్యార్థిగా మీరు ఒక ఉపాధ్యాయుడు అవ్వచ్చు, ఒక లెక్చరర్ అవ్వచ్చు, న్యాయవాది అవ్వచ్చు, లేదంటే ఈవెన్ ఒక టెంపుల్లో పూజారి అన్న అవ్వచ్చు. బట్ ఏదైనా ఒక ధర్మ ప్రచారకుడుగా మీ కొత్త జీవితం ప్రారంభించడానికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. బట్ నెమ్మదిగా ఈ ప్రోగ్రెస్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వారం చివరిలో రవి కూడా తృతీయ స్థానంలోకి మారుతూ ఉంటాడు. అప్పుడు కామన్గా ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు, పెద్ద పెద్ద వారిని కలుసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా బిజీగా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కొన్ని కుటుంబ సమస్యలు మీకు మానసికంగా బాగా కృంగదీయడం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల కుటుంబ సమస్యల్ని, వ్యక్తిగత సమస్యల్ని పక్కన పెట్టి ఏదైతే మీరు జీవితాశయంగా అనుకున్నారో, ఏదైతే మీరు కొత్తగా చేద్దాం అనుకున్నారో అది మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం, ఆ విధంగానే ముందుకెళ్ళాలి తప్ప ఈ వ్యక్తిగత సమస్యల్ని దీంట్లో కలపడం వల్ల కొంత ఇబ్బంది పడుతుంది. బట్ ఏదైనా సంపూర్ణంగా జాతకుడికి గురుగ్రహ అనుగ్రహం ఉండడం వల్ల
అలాగే కుజుడు కూడా చాలా బలంగా ఉండడం వల్ల సమయానికి ధనం ఏదో విధంగా వస్తుంది, మీరు అనుకున్నది ఏదో విధంగా సాధించడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యలో వచ్చే చిన్న చిన్న సమస్యల్ని పక్కన పెట్టండి. అలాగే మీ వ్యక్తిగత బలహీనతలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి వాటిని కొంతకాలం పాటు వాయిదా ఇస్తే ఇప్పుడు అనుకున్నటువంటి మీ కార్యక్రమం సంపూర్ణంగా నెరవేరడం, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ వారంలో ప్రధానంగా శని త్రయోదశి 14వ తారీఖున శని త్రయోదశి రావడం జరిగింది. ఆ మర్నాడు 15వ తారీఖున మహాశివరాత్రి కాబట్టి ఏదైనా ఈ సకల రాసుల వారు కూడా జీవితంలో మళ్ళా తిరిగి పుంజుకోవాలంటే ఈ ప్రధానంగా ఈ 2 రోజులు మరి మన శని త్రయోదశి రోజు ఏదైనా శని క్షేత్రాన్ని దర్శించడం, ఏదో మన మందవిల్లని అని కొన్ని శని క్షేత్రాలు దర్శించి అక్కడ పూజ చేయించుకోవచ్చు. లేని పక్షంలో ప్రధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి అక్కడ ఉన్నటువంటి పంతులు గారి ద్వారా కంప్లీట్గా మీరు మరి విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం చేసి చక్కగా ఈ తైలాభిషేకం జరిగిన తర్వాత ఆ ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి పరమశివుని కూడా దర్శించుకొని ఆ రోజు కంపల్సరీగా మీరు అంటే చాలాసార్లు చెప్పినప్పటికి కూడా కొత్త వారి కోసం ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ తినకూడదు. అది ఆ రోజంతా నియమంగా ఏదో ఫ్రూట్స్ పళ్ళు వాటి తింటూ మరి అదే మర్నాడు కూడా మహాశివరాత్రి గొప్ప అదృష్టం కాబట్టి మహాశివరాత్రి రోజు మరి ఆ పరమశివుని దర్శించుకొని వీలైతే మారేడు దళాలతో కనీసం ఒక్క మారేడు దళమైనా పర్వాలేదు, ఆ మారేడు దళంతో మరి పరమశివుని యొక్క అర్పించి నమస్కరించుకొని ఆ రోజు కూడా విధి విధానంగా మీరు పవిత్రంగా భగవంతుడికి దగ్గరగా ఉండడం వల్ల జీవితంలో ఆ మర్నాడు నుంచి చాలా గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మహాశివరాత్రి రోజు వీలున్న వాళ్ళు అంటే ప్రతిదీ పెద్ద టెంపుల్లో పంచారామాల్లో కాశీక్షేత్రంలో అక్కర్లేదు, ఎక్కడ ఏ శివలింగం ఉన్నా వీలైతే రుద్రాక్షలు అంటే ఎన్ని ముఖాలైనా పర్వాలేదు, ఎన్నైనా పర్లేదు, మరి శుభ్రమైనటువంటి వాటర్లో వేసి ఆ రుద్రాక్షలతో శివునికి అభిషేకం చేయవలసి ఉంటుంది. ఈ అభిషేకం చేసిన తర్వాత ఆ రుద్రాక్షల్ని అంటే మీ బంధువులు కానీ మీరు కానీ ఎవరు కానీ అది అదే రోజు మెడలో ధరించడం వల్ల కూడా శని భగవాను నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి కంప్లీట్గా మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీలో ఉన్నటువంటి కోపం అనేది బాగా తగ్గిపోతుంటుంది, చాలా ఓర్పుగా సహనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మీకు ధనాకర్షణ పెరుగుతూ ఉంటుంది, ముఖంలో ఒక విధంగా గ్లో పెరుగుతూ ఉంటుంది, ఒక గౌరవమైనటువంటి హోదా కలుగుతూ ఉంటుంది. దీంతోపాటు మీరు ధరించగలిగితే విభూది ధారణ వల్ల విభూది ధారణ కూడా అలవాటుగా చేసుకొని ప్రతిరోజు ధరించడం వల్ల జీవితంలో కంప్లీట్గా చేంజ్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అది ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, ఎంతో కొంత మీ జీవితంలో మార్పు అన్నది రావడం జరుగుతుంటుంది. అంటే దీనికి ప్రత్యేకంగా ఏలినాడు శని జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది కాబట్టి వాళ్ళే చేయలేని రూల్ ఏం లేదు, ఎవరన్నా చేయొచ్చు, ఎవరు చేసినా కూడా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మకంతో ఎంత చిన్నగా అయినా ఎంత చిన్న దేవాలయంలో చూసినా ఆ ఫలితం వస్తుంది తప్ప పర్టికులర్గా అక్కడికే వెళ్ళాలి, ఆ క్షేత్రమే దర్శించాలి అని ఏం పెట్టుకోవద్దు. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ శివాలయం అయినా ఏ శివలింగానైనా దర్శించి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.